హలో అండి, నమస్కారం. మా ఛానల్ పేరు హర్రర్ తెలుగు స్టోరీస్. హర్రర్ అంటే ఎంతో భయంకరంగా ఉంటాయని అనుకోవద్దండోయ్. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటాయి. అయితే ఎక్కువగా పిల్లలు మొబైల్ పట్టుకొని పడుకోవడం, తినడం, తాగడం, చూడడం, ఆడుకోవడం మొత్తం ఫోన్ల ద్వారానే చేస్తున్నారు. అలా కాకుండా పిల్లల కోసం, పెద్దవారి కోసం, అందరి కోసం ఎక్కువ భయంకరమైన కథలు కాకుండా ఒక మంచి కథ, వాటిలో కొంచెం సస్పెన్స్, దయ్యం కథలు, కొన్ని మంచి హాస్యకరంగా కూడా ఉంటాయి. అలాంటి వీడియోస్ ప్రతిరోజు ఒక కథతో మేము ముందుకు వస్తాను. ఎక్కువ భయంకరమైన కథలు ఉండవు. ఈ కథ చిన్నపిల్లలకి వినిపిస్తూ హాయిగా వాళ్ళను నిద్రపుచ్చండి. ఇక కథలోకి వెళదాం. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో భార్యాభర్తలు కూలీ పని చేసుకుంటూ జీవనం గడిపేవారు. వారికి సంతానం లేదు. భగవంతుడిని ప్రతిరోజు ప్రార్థించేవారు. భగవంతుడా, మేమేం పాపం చేశామయ్యా, మాకు బిడ్డలు కలగడం లేదు, బిడ్డలు లేని జీవితం మాకెందుకయ్యా అని ఏడుస్తూ వారు ఇద్దరు దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రతిరోజు పూజలు చేసేవారు. వాళ్ళిద్దరు దంపతులు, మా ఇద్దరిని కూడా నీ దగ్గరికి తీసుకువెళ్ళవయ్యా, మాకెందుకు ఈ జీవితం అని మొరపెట్టుకునేవాళ్ళు. కానీ ఒకరోజు రానే వచ్చింది. ఏంటది అనుకుంటున్నారా? వారు ప్రతిరోజు కూలి పని కోసం వెళ్ళే దారిలో ఒక పాత బంగళా, అంటే పూర్వపు కాలంలో రాజులు కట్టిన భవనం, వేల సంవత్సరాలు గడిచినా ఆ భవనం కూలిపోలేదు. దానిని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఆ గ్రామంలో అందరూ ఆ భవనంలో దెయ్యాలు తిరుగుతున్నాయి, ఏవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అని అనుకునేవారు. కానీ ఎప్పుడు ఎవ్వరికి శబ్దాలు వినిపించేవి కావు, ఎవరు కనిపించేవారు కాదు. ఒకరోజు ఈ భార్యాభర్తలిద్దరూ పిల్లలు లేరనే నిరుత్సాహంతో ఇద్దరు మనమిద్దరం చనిపోదామా, మనకు ఎందుకు ఈ జీవితం, చావే మనకు శరణ్యం అని నిర్ణయించుకున్నారు. భార్య తన భర్తతో, ఏమయ్యా, నాకు ఒక చిన్న కోరిక. ఏమిటే చెప్పు అని అంటాడు తన భర్త. ఏమీ లేదయ్యా, దేవుడు మరణం ఇవ్వకముందే మనం బలన్మరణం చేసుకుంటున్నాం కదా, అలా చేసుకుంటే దెయ్యాలుగా ఊళ్ళోనే తిరుగుతారంట కదా, మన ఆత్మలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి అంటారు కదా. అవును అంటారు, అయినా మనం చనిపోయాక దెయ్యాలుగా ఉంటామో దేవతలమవుతామో నీకెందుకే అని విసుకుంటాడు భర్త. అది కాదయ్యా, ఒక్కసారి ఆ బంగ్లాలో ఉన్న దయ్యాన్ని చూద్దామయ్యా అని అడిగింది. నీకేమైనా పిచ్చి పట్టిందా, అక్కడికి వెళితే చచ్చిపోతామే అన్నాడు భర్త. మనకు కావాల్సింది అదే కదయ్యా అన్నది భార్య. అవును కదా, సరేలే పోదాం పదా. ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ భవనం వైపు దారి మళ్ళారు. ఆ దంపతులిద్దరూ ఆ భవనంలోకి అడుగు పెడుతూనే అమ్మా 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 అనే పిలుపు వినిపించింది. తరువాయి భాగం పార్ట్ 2లో వినిపిస్తాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.